రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేములవాడ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కలకలలాడింది. అనుబంధ దేవాలయం అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా వేములవాడ ప్రజలందరూ కూడా స్వామి అమ్మవారికి ఓడిబియ్యాలు పోస్తూ కుంకుమార్చన చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అందరూ మహిళలందరూ కలిసి అమ్మవారికి ఓడిబియ్యాలు పోసుకొని తన యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి సౌభాగ్యాన్ని కాపాడమని ఆ మహాతల్లిని కోరుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా శ్రావణ మాసం నందు ఎన్నో ముఖ్యమైన పండుగలు గలవు. ఆ పండుగలన్నీ కూడా ఈ వేములవాడలో చాలా అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈరోజు మన వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారిలో అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు, ఓడిబియ్యాలు సమర్పించడం జరిగింది. మన వేములవాడ పట్టణ మహిళలందరూ ఇక్కడే ఉన్నారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కుంకుమ పూజలు కానీ, ఓడిబియ్యాలు కానీ చాలా క్యూ లైన్ కూడా పాటించి అందరూ ప్రశాంతంగా ఓడిబియ్యాలు సమర్పించుకుంటున్నారు. అలాగే కుంకుమ పూజలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షాలు మన అందరి వేములవాడ పట్టణ ప్రజలందరి మీద ఉండాలని రాజరాజేశ్వరి దేవిని, రాజరాజేశ్వర స్వామిని, భీమేశ్వర స్వామిని, మహాలక్ష్మి అమ్మవారిని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారిలో అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు, ఓడిబియ్యాలు సమర్పించడం జరిగింది. మన వేములవాడ